ఏం బాబు, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు నాన్న. అవును, ఇంత పొద్దుపోయినా మీరు ఇంకా రాస్తున్నారేమిటి? దీపావళి సంచికి అర్జెంటుగా ఒక కథ కావాలని చెప్పారు, అందుకని ఈ రాత్రికే పూర్తి చేద్దామని. నాన్న, అమ్మకు బాక్సింగ్ అంటే ఎందుకంత భయం? ఇందులో కొత్త ఉందిరా. మీ అమ్మ నర్వస్ పేషెంట్ అని నీకు తెలుసు కదా. అందులోనూ ఈ బాక్సింగ్ లో కుస్తీలు అంటే ఆవిడకి అలర్జీ. ముఖ్యంగా నువ్వు నేర్చుకుంటున్నావంటే. ఎందుకు అలా కేకేశా? కళ ఏమైనా వచ్చిందా? బాబు, నువ్వు ఇక్కడే ఉంటావుగా, నా దగ్గరే ఉంటావుగా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవుగా. నేనెక్కడికి వెళ్తానమ్మా? ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నేను తప్ప నీకు ఇంకెవ్వరూ లేరుగా. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. నాకు ఇంకెవరూ లేరు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందే. ఏమిటమ్మా, ఏమిటి మీ ఆందోళన? మీకేం లోటు వచ్చిందని? దేవుడి లాంటి భర్త, బుద్ధిమంతుడైన కుమారుడు, స్వర్గం లాంటి సంసారం దేవుడి నిచ్చాడే మీకు. అంచిన ఆ దేవుడి మళ్ళీ అన్యాయం చేస్తాడేమోనని భయం. ఏమిటమ్మా మాట అర్థం పర్థం లేకుండా? నేనేమన్నాను? ఆమెకి ఇప్పుడు మందుల కన్నా మనశ్శాంతి ముఖ్యం. మీలో ఒకరు ఎప్పుడూ ఆమె దగ్గర ఉండటం మంచిది. అమ్మా, ఎందుకమ్మా అలా ఉన్నావు? నాతో చెప్పా. ఏమని చెప్పనురా? ఊరుకోమ్మా, ఊరుకో. ఒక్కరోజుకి నీ మొహం ఎలా పాలిపోయింది. నువ్వే ఎలా ఉంటే నేను ఎలా ఉంటాను చెప్పు. కుమార్, నేనంటే నీకెందుకురా ఇంతిది? అదేమిటమ్మా, ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. నవమాసాలు మోసి కానీ ప్రాణ సమానంగా చిన్న తల్లివి. నా దేహమ్మా. బాబు, బాబు. కుమార్, ఏనన్నా? ఇవాళ ప్రెస్కి కాస్త పెందలాడే వెళ్ళి. మరి అమ్మ దగ్గర? పర్వాలేదు, అమ్మ దగ్గర నేను చూసుకుంటానుగా. పైగా ఈ రోజు నాకు కాస్త పని కూడా ఉంది, ప్రెస్కి రాలేదు. ఏదైనా అర్జెంట్ పని ఉంటే నాకు ఫోన్. ఆంటీ, నువ్వా మారా? రామ్మా. ఏమిటి, మీ కొడుకుని గురించి కళ్ళగంటున్నారా? అవునమ్మా, నాకు వాడు తప్ప ఎవరున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యానికి మరెందుకు ఎదోలా ఉన్నారు? నా మనసేం బాగులేదు మాలా. ఎందుకండి? ఏమోనమ్మా, ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు నా నుంచి దూరం అయిపోతారోనని నాకు భయంగా ఉంది. ఏమిటి కుమార్, అసలు కనపడమే మానేశావు? ఇందాక కారులో వెళ్తుంటే కేకేశాను కూడా, వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. నా మనసేం బాగోలేదు మాలా. ఏమిటి విషయం? అమ్మకి ఆరోగ్యం బాగుండట్లేదు. అవును, ఇప్పుడే చూసొస్తున్నాను. ఆవిడతో మానసికంగా చాలా బాధపడుతున్నారు. హలో హలో, ఉండండి, పిలుస్తాను. అయ్యగారు, ఫోన్ వచ్చిందండి. వస్తున్నాను. డ్రైవర్ని కార్ రెడీ చేయమని చెప్పు. అలాగయ్యా. బహుశా మెంటల్ హాస్పిటల్ నుంచి అయి ఉంటుంది. ఎన్ని గంటలకు డిశ్చార్జ్ చేస్తారో డాక్టర్ ముందుగా ఫోన్ చేయమని చెప్పాను. ఏమండి, విశాలాక్షిని తీసుకొస్తారా? ఇక్కడికి, మన ఇంటికి తీసుకొస్తారా? ఇక్కడ కాక ఇంకెక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మనం తప్ప ఇంకెవరున్నారు ఆవిడికి? ఏమండి? ఏమిటి? ఆవిడొచ్చి నా బిడ్డ ఏడి అని అడిగితే నేనేం చెప్పనండి? కుమారుని చూపించు. ఇడుగో నీ బిడ్డ, సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేసి. కుమార్కి నేను వాడి కన్న తల్లిని కాదని తెలిస్తే నా మీద వాడికి ఇప్పుడున్నంత ప్రేమ ఉంటుందా?
ఉండదండి. ఎంతైనా వాడు విశాలాక్షి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అన్ని బంధాల కంటే రక్త సంబంధం తెగని బంధం అంటే. రేపు అమ్మా అని ఆవిడ్ని పిలుస్తాడు కానీ నన్ను పిలవడండి. ఇన్నాళ్ళు నా అమ్మ అన్నాడు, ఏ కనతల్లిన అమ్మ అన్నది ఏం పోయింది? అన్నపూర్ణ, పెంచిన దానికి నీకే ఎలా ఉంటే కొడుకు చేత అమ్మా అని పిలిపించుకోవాలని కన్నతల్లి ఆవిడికి ఎంత ఉండాలి? అదేనండి నా బాధ, అదే నా భయం. నా పంచ ప్రాణాలు వాడేనని నమ్ముకున్నాను. వాడి భవిష్యత్తును గురించి ఎన్నెన్నో బంగారు కలలు కన్నాను. ఇన్నేళ్లుగాని వాడి మీద పెంచుకున్న మాతృవాత్సల్యాన్ని ఒక్కసారిగా మొదలంటా నరికేసి బిడ్డని ఆవిడికి అప్పచెప్పమని ఎంత తేలిగ్గా చెప్పేశారంటే మీకు అసలు నోరెలా వచ్చిందంటే. అన్నపూర్ణ, ఇవ్వను, నా బిడ్డనివ్వను, ఏమైనా సరే ఇవ్వను. ఒకవేళ వాడే వెళ్తానంటే? అంటాడా? అంత మాట అంటాడా? అయ్యో దేవుడా, వాడే అంత మాట అంటే నేను బ్రతికుంటానండి, నేను బ్రతికుంటాను, నేను బ్రతికుంటానండి. వాడిని విడిచి నేను ఉండలేనండి. ఇలా కుములు కుములు ఏడ్చి ఏమిటి ప్రయోజనం? ఊరుకో. వాడు మనకు దూరం అయిపోతున్నాడన్న బాధ నీ ఒక్కదానికేనా? నాకు మాత్రం లేదనుకున్నావా? ఊరుకో. రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. భగవంతుడు అబ్బే ఏమీ లేదమ్మా. తన తండ్రి పోయాడని, తను ఒక అనాథగా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాడని తెలిస్తే ఆ పసి హృదయం ఎంతో బాధపడుతుందని చిన్నప్పటి నుంచి మీ విషయాలు అతనికి ఏం చెప్పలేదు, అంతే. షీ హెస్ కమ్ టు నార్మల్. మీరు ఆమెను తీసుకెళ్ళొచ్చు. రండమ్మా, ఇంటికి వెళదాం. వెళ్ళండి అమ్మా. గాడ్ ఈజ్ గ్రేట్. రండమ్మా. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణమ్మ గారు, ఎన్నాళ్ళయిందమ్మా చూసి. బాగున్నారా? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మీ దయ వల్ల ఇన్నాళ్ళకి బ్రతికి బయటపడ్డాను. అబ్బాయి ఏడి? అబ్బాయి, అబ్బాయి అమ్మా,
అమ్మా ఆ? ఈవిడ విశాలక్ష్మ గారు కదా? అవును, విశాలాక్షమ్మ గారు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఎంత ఎదిగిపోయావు బాబు. నిన్నెత్తుకుని ఆడించి లాలించి అదృష్టం నాకు లేకపోయింది. ఒక్క క్షణం కూడా వారిని వదిలి ఉండేవాడు కాదు. ఎప్పుడూ వారి చొక్కా పట్టుకుని తిరుగుతూనే ఉండేవాడు. అన్నపూర్ణ 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 బాబు బాబు బాబు. మా అన్నపూర్ణ కూడా వాడంటే ఎంతో ప్రాణం. కన్న బిడ్డలా పెంచింది. వాడు కూడా మేమే తన కన్న తల్లిదండ్రులు అనుకుంటున్నాడు. మరేమి లేదమ్మా, తన తండ్రి పోయాడని, తానొక అనాథగా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నానని తెలిస్తే ఆ పసి హృదయం బాధపడుతుందని చిన్నప్పటి నుంచి వాడికి మీ విషయాలు ఏవీ తెలియనివ్వలేదు. అంతే. బాబు బాబు. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఏది ఒక్కసారి చూడండి, ఇలా చూడండి. మీ బాబు మీ దగ్గరే ఉన్నాడమ్మా, ఇక్కడే ఉన్నాడు. ఏది చూడండమ్మా, ఒక్కసారి చూడండమ్మా. అవునమ్మా, మీ బాబే. బాబు, మీ అమ్మ పిలుస్తుంది బాబు, పలకరించు. అమ్మా నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అలాగే. బాబు, ఈ మాత్రానికే డాక్టర్ ఎందుకు? నువ్వు దగ్గరుంటే మీ అమ్మకి డాక్టర్లు అక్కర్లేదు, మందులు అక్కర్లేదు. నువ్వే మీ అమ్మ. అన్నపూర్ణమ్మ గారు, ఏమిటి ఉన్నట్టుండి ఇలా అయిపోయారు? ఏమీ లేదమ్మా, ఈమె కాస్త బ్లడ్ ప్రెషర్ ఉంది అంతే. లేవండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. లేవండమ్మా. బాబు, అమ్మని పైకి తీసుకెళ్ళు. అమ్మా